మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమి మాఫియా కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా నడములు ఇరిగి దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలన్నా ఆలోచించండి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా మీ సంపద పెంచి కూటమి కావాలన్నా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలా సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి ధరల బాధలు కావాలన్నా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మందుబాబులు ఉన్నారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మందుబాబులు మీరు అనారోగ్యం పాలు కావాలన్నా జే బ్రాండ్ ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాలనో ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా దళితులకి ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పార్టీ కావాలో దళితులు కూడా ఆలోచించమంటున్నా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి షాప్లో చర్చ జరగాలి కిరాణా కొట్టు దగ్గర హోటల్ దగ్గర రచ్చబండ దగ్గర అపార్ట్మెంట్లో కాలనీలో చర్చ చేసి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రేపు 13వ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయబోతున్నారు ఈ ఒక్క కూటమికి వేస్తే రాష్ట్రం కాపాడబోతుంది అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా నేను ఒకటే మాట్లాడుతున్నా ఈరోజు ఇక్కడ రైతులున్నారు ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు చెప్పమంటున్నా ఇక్కడే మంత్రి ఉన్నాడు గోని సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి అవునా కాదా అందుకే నేను ఒకటే కోరుతున్నా మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది రైతుల మొత్తం ఆలోచించండి ధాన్యం కొనుగోళ్లు చేయలేదు నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం